ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఎల్లరికును మరొక పర్యాయము శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. మీరందరూ బాగున్నారా? నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, త్రిత్వము తరువాతి 8వ ఆదివారంలో ప్రవేశిద్దాం. పాఠములను గమనిద్దాం. పత్రికా పాఠ్య భాగముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు, సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగములను చదవగా వినియున్నాం. మరి ఈ లేఖన భాగములలో నుండి మనం ఏర్పాటు చేసుకున్న అంశము అడుగుజాడలు. మూల వచనముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, ప్రతి ఆదివారము మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి, మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవా, బిడలకు ఆత్మీయముగా బలపడుటకు ఈ వర్తమానమును అందిస్తూ ఉండగా మీరు తోడై ఉంటున్నందుకు వందనములు దేవా. నన్ను మీ నోటి బోరగా వాడుకొనమని, ఆత్మీయముగా అనేక మంది బలపడడానికి సహాయము దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని విశ్వాసులను ఆత్మీయముగా బలపరచుటలో ఒక సాధనముగా వాడుకొనమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఒక చిన్న కథను గమనిద్దాం. ఒక రోజు సముద్రంలో ఉండేటటువంటి పీత ఒడ్డునకు వచ్చి, ఒడ్డున నడుస్తూ ఉండగా తన యొక్క కాలి ముద్రలు వాటిని చూసుకొని ఆనందిస్తూ మురిసిపోతూ సంతోషముతో నడుస్తూ ఉన్నదట. నా కాలి ముద్రలు ఎంత అందముగా ఉన్నవో అని. అదే సమయానికి ఒక అల వచ్చి ఆ అడుగు జాడలను అన్నిటినీ చెరిపివేసిందంట. పీతకు కోపం వచ్చి అలతో అంటూ ఉన్నదంట, మన ఇద్దరము స్నేహితులము గదా, ఎందుకు నా సంతోషాన్ని ఇట్లా పాడు చేశావు అని అడిగితే, అలా అంటుందట, నీ క్షేమము కోరే నేను అలా చేశాను. జాలరి వస్తూ ఉన్నాడు, నీ అడుగు జాడలు చూసి నిన్ను పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు, అందుకు నేను ఇలా చేశాను అని చెప్పిందట. వెంటనే ఈ పీత వెనక్కు తిరిగి చూసేటప్పటికి జాలరి వస్తూ ఉన్నాడు. జాలరిని చూసి అమ్మో ప్రాణభయం అన్నట్లుగా ఒక్కసారిగా సముద్రంలోనికి వెళ్ళి అలతో అంటుందంట, నన్ను క్షమించు అని క్షమాపణ కోరి కృతజ్ఞతలు తెలిపిందంట. ప్రియమైనటువంటి వారలారా, నిజమైన స్నేహం ఎలా ఉంటదంటే, ఒకరి కొరకు ఒకరు సహకారులుగా ఉంటూ ఉంటుందని ఈ కథలో మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనించినట్లుగైతే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈ వచనాన్ని బట్టి కూడా నిజమైన స్నేహములో అనుమానాలకు తావు లేకుండా ఉండాలి. కీర్తనల గ్రంథము 56వ సంకీర్తన 6వ వచనాన్ని గమనిస్తే, వారు గుంపుగూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. ప్రియమైనటువంటి వారలారా, దావీదు భక్తుడు ఫిలిస్తీయులు గాతులో దావీదును పట్టుకొనినప్పుడు వ్రాసినటువంటి కీర్తన, నా అడుగు జాడలు వారు కనిపెడుచూ ఉన్నారు అని దేవునితో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే కీర్తనల గ్రంథము 77వ సంకీర్తన 19వ వచనాన్ని గమనిస్తే, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. ఈ ఆసావు కీర్తన
మార్గము, త్రోవలు, అడుగుజాడలు అను పదాలను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మార్గములు, దేవుని పరిపూర్ణతకు, సర్వశక్తునికి చిహ్నాలుగా ఉంటూ ఉన్నాయి. సర్వశక్తుని చిహ్నాలివే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని అడుగుజాడలు మనకు క్షేమము. దేవుని అడుగుజాడలలో మనము నడిచి, ఆయన త్రోవలో నడిస్తే మనకు క్షేమమని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. యోబు భక్తుడు కూడా అంటూ ఉన్న మాటలవే. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినట్లయితే, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని. దేవుని మార్గమును అనుసరించాను. నా పాదాలు అటు ఇటు తిరగలేదు. విడువక దేవునిని అడుగుజాడలలో నేను నడుస్తూ ఉన్నానని, దేవుడు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారానని, నా అడుగుజాడలు ఆయనను వెంబడిస్తూ ఉన్నవని యోబు భక్తుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. దేవునిలో అడుగు రక్షణనిస్తూ ఉన్నది. సాతానులో అడుగు నాశనం వైపు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి నీ అడుగుజాడలు ఎవరిని వెంబడిస్తూ ఉన్నవో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. హోషేయ గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 8వ వచనములో, గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకులు అడుగుజాడలు కనబడుచు ఉన్నవి. దేవుడు హోషేయతో చేసిన నిబంధన మీరినందుకు దుఃఖిస్తూ ఉన్నాడు. గిలాదులో నరహంతకులున్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. మన పాదముద్రలో కనిపెట్టువాడు దేవుడై ఉండాలి. నడిపించువాడు దేవుడై ఉండాలి. ఆయనే మన రక్షణకర్త. మన పాదముద్రలో వెతుకుతూ మనలను నశింపచేయడానికి అపవాది కూడా వెంటాడుతూ ఉంటాడు. మనం ఎవరితో అడుగు వెయ్యాలో నేటి లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. గమనిద్దాం రండి. సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ విధ్వంసకరమైన అడుగుజాడలు మూలవాక్యముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. కొండ మీద ప్రసంగములోని ఒక భాగం ఇది. అందులో పరలోక రాజ్యము గురించి, నీతి న్యాయములను గురించి, మనుష్యుల పట్ల దైవ కర్తవ్యము గురించి తెలియజేస్తున్న సందర్భము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు? వారిని గురించినటువంటి హెచ్చరిక మొదటిగా మనం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. ప్రియమైనటువంటి వారలరా, అబద్ధికులైనటువంటి వారు అబద్ధికులైన వారి ప్రవచనములను మాత్రమే నమ్ముతారట. దేవుని సేవకుడైన ఇర్మియా ప్రవచనములను వీరు తృణీకరించారు. అందుకే ఇర్మియా ప్రవక్త మరలా అంటున్నాడు 23వ అధ్యాయము 25వ వచనములో, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. అబద్ధ ప్రవక్తలు ఇదిగో దర్శనాలు కలిగినవి, మీకు అలా మేలు జరుగుతుంది, ఇలా మేలు జరుగుతుంది అని అనేకమైనటువంటి భ్రమలలోనికి నడిపిస్తారని తెలియచేస్తున్నాడు. అబద్ధ ప్రవక్తల మాటలు మీరు వినొద్దు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే వాటిని కూడా గమనిద్దాం రండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాటలు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని మాట అగ్ని వంటిది, శుద్ధి చేస్తది. దేవుని మాట సుత్తి వంటిది, సరిచేస్తది. కాబట్టి
దేవుని మాటల ద్వారా శుద్ధీకరణ మనము జరిగించుకుందాం. ఆయన మాటల ద్వారా సరైనటువంటి మార్గములో నడుద్దాం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి, వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఈ సందర్భాన్ని గమనిస్తే, మోషేతో తన మామ అయిన యిత్రో చెప్పుచున్నటువంటి మాటలు. ప్రజలకు తీర్పు తీర్చుటకు దినమంతా నిలబెడుతూ ఉన్నావు. అలా చేయటం మంచిది కాదు. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని పాటించినటువంటి మోషే దేవుని యొక్క మార్గములోనికి అనేక మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భమును అక్కడ చూస్తూ ఉన్నాం. పెద్దవారు చెప్పినటువంటి మాటలు, దైవజనులు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే మనం విని దేవునిలో ఆత్మీయముగా బలపడతామో, అంతకన్నా సంతోషకరమైనది మరొకటి ఉండదు. నిత్య జీవానికి మార్గం మనం వేసుకున్నట్లే ప్రియమైనటువంటి వారలరా. కాబట్టి సలహాలను, దేవుని వర్తమానికుల యొక్క సలహాలను పాటిద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. దేవుని మాట వింటే ఆత్మీయ సమృద్ధే. ఆత్మీయ సమృద్ధితో, సంతోషముతో ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని మాట జాగ్రత్తగా వింటే బేదలనేటటువంటి వారుండరు. ఏ బేదరికము లోక సంబంధమైనది కాదండి. ఆత్మీయ స్థితిలో సమృద్ధి కలిగి ఉంటావు. ఆనంద సంతోషాలతో ఉంటావు. ఆ విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘమును నాశనము చేయాలని కంకణం కట్టినటువంటి ఒక రాజును మనము గమనిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలోకి వెళదాం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి హేరోదండి. హేరోదు దేవుని మాట వినక తాను దేవుని సంఘమును, దేవుని బిడలైన విశ్వాసులను నాశనము చేయాలని పూనుకున్నప్పుడు, దేవదూత వచ్చి హేరోదును మొత్తినప్పుడు ఆ వ్యక్తి పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఎంత భయంకరమైన పరిస్థితో! దేవుని అడుగుజాడల్లోనే మనము నడవాలి. దేవునికి విరోధముగా నువ్వు ఏమి చేసినా అది నిలబడదు, విజయము పొందుకోలేవు. కాబట్టి ప్రియమైనటువంటి వారలరా, విధ్వంసకరమైన అడుగుజాడలు హేరోదివి, విధ్వంసకరమైన అడుగుజాడలు అబద్ధ ప్రవక్తలవి. అందుకే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలతో పాటు గొర్రెలు, తోడేళ్ళు, ముళ్ళ చెట్లు, తోడేళ్ల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచనంలోకి మనం వెళితే ముళ్ళ చెట్ల గురించి కూడా తెలియజేస్తున్నాడు అక్కడే. అబద్ధ ప్రవక్తలు గురించి విన్నాం. ఇప్పుడు మనము తోడేళ్ల గురించి గమనించినట్లుగా అయితే, ఇది క్రూర జంతువు. ఇవి 10 నుండి 15 సంవత్సరాల పాటు వీటి జీవిత కాలము. సొంతగా వేటాడటం అరుదు. మాంసాహారమును మాత్రమే భుజిస్తూ ఉంటాయి. నటించే గుణం ఎక్కువ. ఇలాంటి వారు సంఘములో ఉంటారు. నటనా జీవితము కలిగి వీరుంటారు. వీరితో జాగ్రత్తగా ఉండండని హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భము. పైకి సాధు స్వభావము కలిగినట్లుగానే ఉంటారు. కానీ వారి యొక్క ఆంతరంగిక ఆలోచనలు వేరు. ఇక రెండవది గొర్రె. ఇది సాధు జంతువు. 10 నుండి 12 సంవత్సరాల పాటు జీవిస్తూ ఉన్నది. శాకాహారి. తల వంచుకుని యజమానుని అడుగుజాడల్లో నడిచేది. అలాంటి వారు క్రైస్తవులుగా ఉండాలని, ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని, నా స్వరము వినేటటువంటి గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని, దేవుని అడుగుజాడల్లో నడుస్తాయి అని దేవుడే సెలవిస్తున్నటువంటి మాటలు. గొర్రెల స్వభావము గలవారు దైవజనుని వెంబడిస్తారు. తోడేళ్ల స్వభావము గలవారు అపవాది లోకమును వెంబడిస్తారు.
ఈ రెండిటి వ్యత్యాసము మనము గమనించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు గదా! ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండుడి. ప్రియమైనటువంటి వారలారా, సంఘములో తోడేళ్ల స్వభావము గలవారిని, గొర్రెల స్వభావము గలవారికి వ్యత్యాసమును మనము గమనించి, గొర్రెల స్వభావము కలిగిన వారిగా తోడేళ్ల స్వభావము గలవారిని మార్చాలి. ఇది శిష్యులకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, బాధ్యత. ప్రభుత్వము నుండి సమస్యలొస్తాయి, సంఘము నుండి సమస్యలొస్తాయి, కుటుంబము నుండి సమస్యలు వస్తాయి దైవజనునికి. అయితే పాము వలె వివేకము కలిగి జారిపోవాలి. పావురము వలె కపటము లేకుండా ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి. 18వ వచనము, 19వ వచనంలో గూడా మనం గమనించినట్లయితే ఆ మాటలు మనము చూస్తాం. ఫలింపులోనికి నీవు రావాలంటే ఆయన అడుగుజాడలలో నడవాలి, యథార్థముగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. ఆ రీతిగానే మనము చదువుకున్నటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు గమనించినట్లయితే వట్టి మాటలు పలుకువారిని గూర్చినటువంటి హెచ్చరికలు. 21వ వచనంలో అంటున్నాడు గదా! ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకములో ప్రవేశించాలి అంటే పైకి నటనా జీవితము, తోడేళ్ల స్వభావము కలిగి ఉంటే సరిపోదు. పైకి ఎలా ఉంటామో హృదయములో కూడా అలానే ఆలోచన చేయాలి. అప్పుడు నీవు పరలోకమందున్న నీ తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము మనము చేస్తాము. అప్పుడు మనము నిత్యజీవపు వారసులుగా ఉంటామని తెలియచేస్తూ ఉన్నాడు. విధ్వంసకరమైన అడుగుజాడలు కలవారు పరలోకములో చేరలేరు. అంటే వారు ఒట్టి మాటలు, అబద్ధపు మాటలు పలుకుతారే కానీ నిజమైన యథార్థమైన మాటలు పలకలేరు. 16వ వచనములో ముండ్ల చెట్ల గురించి తెలియజేస్తున్నాడు. మరి అవి గాయపరిచేవి. కొంతమంది మనుష్యులు కూడా ఇలాంటి వారే, ఇతరులను గాయపరిచేవారే సంఘములో ఉంటూ ఉన్నారు. వారి గురించి కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ముండ్ల చెట్ల వంటి వారు, ఇతరులకు ఇబ్బంది కలిగించేవారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వారి మాటలు భయంకరమైనటువంటివి. కాబట్టి కత్తిపోటు వంటి మాటలతో ఇతరులను బాధ పెట్టవద్దు. అలా పెట్టేటటువంటి వారు దేవుని బిడ్డలు కారు. క్రైస్తవ సంఘ విశ్వాసులు అంతకంటే కారు. ఇక రెండవది పల్లేరు చెట్లు అంటూ ఉన్నాడక్కడ. పల్లేరు చెట్టు సూటిపోటి మాటలతో గుచ్చేటటువంటి వారు. అవి అడుగు వేస్తే దానికి 4 వైపులా ముళ్ళుంటాయి. అది ప్రమాదము కాదు, హాని కలిగిస్తూ ఉంటది. నిత్యము అది బాధింపజేసేదే సూటిపోటి మాటలతో. ఇక ద్రాక్ష చెట్టు ఉన్నది. ఈ ద్రాక్ష చెట్టు నీతిమంతులకు సూచనగా ఉంటూ ఉన్నది. అంజూరపు చెట్టు ఉన్నది. ఇది గూడా సంతాన అభివృద్ధికి సూచనగా ఉంటూ ఉన్నది. ముండ్ల చెట్లు, పల్లేరు చెట్ల వలె బాధించేవారిమి కాక, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు వలె నీతి కలిగి అభివృద్ధిలోనికి నడిచేవారముగా ఉందాం. అలాంటి అడుగు జాడలు నీవు కలిగి ఉండాలి గాని, విధ్వంసకరమైన అడుగు జాడలు నీవి కాకూడదు. ఇక పత్రికా పాఠ్య భాగంలోకి వెళ్ళేటప్పటికి రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకున్న లేఖన భాగము చదువుకున్నాం. ఇక్కడ రెండవది ఉపాంశము సజీవమైన అడుగుజాడలు. మూలవాక్యముగా రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ప్రియమైనటువంటి వారలారా,
పౌలు భక్తుడు రోమా సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. శరీరానుసారముగా నడిస్తే చస్తావు. హెచ్చరికే ఇది. మనము గూడా శారీరక బలమును బట్టి, ధనబలమును బట్టి, అంగబలమును బట్టి, ఉన్న హోదాని బట్టి అతిశయపడకూడదు. ఆత్మానుసారముగా నడిస్తే దేవుని కుమారులుగా ఉంటామని, వారసత్వం పొందుకుంటామని హెచ్చరిక చేస్తూ ఉన్నాడిక్కడ. ఆత్మ నియమాలు దేవుని కుటుంబానికి నడిపిస్తాయి. కుటుంబములోనికి. అవే సజీవమైన అడుగుజాడలు. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనంలోకి వెళితే, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. మనము దేవుని వలనే బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలరా. మన ఉనికి, మన యొక్క చలనము దేవునిలోనే కాబట్టే క్షేమముగా ఉన్నాం. లోకానుసారమైనదని భ్రమించి అతిశయపడ్డావా? నీకు నశింపే. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు స్పష్టంగా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో గూడా గమనిస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున మాత్రమే మనల్ని కన్నాడు. కాబట్టి మనము సత్యవాక్యమును బట్టి ఆత్మీయముగా ఎదగాలి. దేవుని బిడలుగా, కుమారులుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము యెహోవా కుమారులనబడ్డారు. క్రొత్త నిబంధనలో దేవునిని తండ్రి అనుటలో మానవుల ఎడల దేవునికి గల ప్రేమ, శ్రద్ధ, క్రమశిక్షణ సహితమైన కట్టుబాట్లు కలిగి మనముంటూ ఉన్నాం. ఇవేనండి మనల్ని నిత్య జీవానికి నడిపించేది. అవే సజీవమైన అడుగుజాడలుగా ఉండాలి. మనము దత్తపుత్రులముగా, ఆయన బిడ్డలముగా ఉండాలి. హక్కుదారులముగా, ఆయన ఆస్తికర్తలుగా మనము ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, సజీవమైన అడుగుజాడలు దేవునివి. ఆ అడుగుజాడలలో నీవు నేను నడవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు గమనించినట్లయితే, ఇక్కడ మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. ఎవరితో పోరాడాలి? అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, దురాత్మలతోను, సాతానుతోనూ మనం పోరాడాలి. 14వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, సత్యము విజయమునకు సూచనగా ఉంటున్నది. సాతానును జయించటానికి ఇది ఒక ఆయుధము మనకి. రెండవది నడికట్టు. నిత్యము సిద్ధపాటునకు సూచన ఇది. నీతి. నీతి న్యాయములు గలవారిని ఓడించడము కష్టం. దేవుని శక్తి పొందుకుంటారు వారు. సిద్ధ మనస్సు అంటూ ఉన్నాడు. స్వార్థ ప్రకటించడానికి నిత్యము నీవు నేను సిద్ధముగా ఉండాలి. శోధనలు సమయమనక, అసమయమనక సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసము అంటూ ఉన్నాడు. శోధనలు అను బాణములను ఎదుర్కొనడానికి విశ్వాసం అనే డాలు మనకు అవసరమండి. ఆ డాలు మనము గమనించినట్లుగా యుద్ధములో కానీ, పోలీసులు ఏదన్నా ఘర్షణ జరుగుతున్నటువంటి స్థలాలకు వెళ్ళేటప్పుడు ఈ డాలు ఉంటది. రక్షణ కవచముగా. ఒక ప్రయాణికుడు హెల్మెట్ తలకు పెట్టుకొని ఎంత క్షేమముగా ఉంటాడో, ఆ రక్షణ అనేది కూడా మనల్ని ఆత్మీయముగా నడిపించడానికి కారణమవుతూ ఉన్నది. వాక్యమును ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును మనం ధరించి దేవుని అడుగుజాడల్లో, సజీవమైన అడుగుజాడల్లో మనము నడవాలి. ఇవన్నీ సాతానును ఎదిరించడానికి తోడ్పడేటటువంటివిగా ఉంటూ ఉన్నవి. సజీవముగా మనము ఉండాలి అంటే దేవుని అడుగుజాడల్లో నడవాలి. అలా నడుచుటకు దేవుడు మనకు తోడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నేటి అంశము ప్రియమైనటువంటి వారలారా, అడుగుజాడలు. విధ్వంసకరమైన అడుగుజాడలు చూసాం. సజీవమైన అడుగుజాడలు చూసాం. నీవు నీ అడుగుజాడలు ఎటువైపో నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవునిలో ఆత్మీయముగా బలపడు. నిత్య జీవమునకు సజీవమైన అడుగుజాడలుగా దేవునిని అనుసరించి నడిచే వారముగా ఉందాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి మనల్ని ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము
మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కొరకు నిత్యము ప్రార్థించేవారము కాబట్టి, ఈ వీడియోలు నిత్యము చూస్తూ మాకు సపోర్ట్‌గా ఉండాలని ప్రేమతో మనవి జేస్తూ ఉన్నాం.